సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇది జిఏడి వారు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ఇప్పుడే గ్రౌండ్ని పర్యవేక్షణ చేసిపోయారు. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు అందించి రేపు జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అందరూ వీక్షించే విధంగా ఉండాలని వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. సో రేపు ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే వివిఐపీలు మేము అన్ని ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళకు ఏఐసిసి నుంచి ఇన్విటేషన్లు పోతున్నాయి. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, అలాగే ఏఐసిసిలో కొంతమంది సిడబ్ల్యూసి మెంబర్లు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారిని పర్సనల్గా రేవంత్ రెడ్డి గారు ఈరోజు కలిసి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా మనకు క్లారిటీ వస్తుంది ఎంతమంది వీఐపీలు వస్తారని. సో సిడబ్ల్యూసి మీటింగ్ ఎట్లయితే మనకు వీఐపీలు వచ్చారో అలాంటి వీఐపీలు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది. సో సార్ అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఎలా అనిపిస్తుంది? 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలు ఎన్నుకుర్రు. రేపు పొద్దున ఒక బాధ్యత ఉంది మాకు. ఇది ఒక ఆనందోత్సవమే కాదు, ఒక పదవి కాదు, మాకు బాధ్యత కూడా ఉంది. రేపు 6 గ్యారంటీస్ అనేది ఏదైతే మేము డోర్ టు డోర్ చేసినామో ఆ 6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము రేపు తొలి ఆలోచననే ఈ 6 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. అంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అసలు ఈ 6 గ్యారెంటీస్ వెయ్యరు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కర్ణాటక పరిస్థితి ఉంది కదా, అలానే మారుతాయని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నారు కదా సార్, వాటికి సమాధానం ఏంటి సార్? ప్రతిపక్షాలకు ఫస్ట్ ప్రతిపక్ష హోదా ఉంది. ఇప్పుడు అసెంబ్లీ అనే వేదిక ఉంది. మేము ప్రతిపక్షాలకు సరైన అవకాశం ఇస్తాం మాట్లాడడానికి. గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలను కూనీ చేసి ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని పోయి ప్రతిపక్షమే లేకుండా చేసింది. కాంగ్రెస్ పార్టీ అలా చేయదు. ఇంత తొందరగా ఆవేశపడి ఏం చేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిని నిన్న సాయంత్రం అంటే 12 గంటలు 15 గంటలు అయింది ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసి. కాబట్టి ఇప్పటికే మీరు ఏం చేస్తామని ఆలోచనకు వచ్చుడు చాలా తప్పు. ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయకండి. ఆల్రెడీ మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.